మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయాలను తలపిస్తున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సీనియర్ నటుడు నరేష్, మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కళాకారులపై ఒకరికి మించి మరొకరు హామీల వర్షం కురిపిస్తున్నారు. మేమంతా ఒకటే అంటూనే పరస్పరం నిందించుకుంటూ మా ఎన్నికలను రసవత్తరంగా మార్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరోసారి రసవత్తరంగా మారాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో కిందటిసారి శివాజీ రాజాను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా ప్రస్తుతం పోటీ నెలకొంది. మాలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ నటుడు నరేష్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో మా ఎన్నికలు అనివార్యమయ్యాయి. గతంలో ఒకే ప్యానెల్లో పనిచేసిన శివాజీ రాజా, నరేష్ ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయి పరిశ్రమలో చర్చకు దారితీశారు. అంతేకాకుండా అసోసియేషన్లో నెలకొన్న ఆర్థిక విభేదాలు కూడా నరేష్ పోటీ చేసేందుకు కారణమయ్యాయి. జీవిత రాజశేఖర్ మద్దతు కూడగట్టుకున్న నరేష్ 26 మంది సభ్యులతో బరిలోకి దిగారు. శివాజీ రాజా కూడా ఎస్వి కృష్ణారెడ్డి, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, రాజ్ తరుణ్, తనీష్తో కలిసి పోటీకి దిగారు. ఒక టర్ము ఒకళ్ళు చేయాలనేది పరచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు అందరూ ఉండగా శివాజీ రాజా, రాజేంద్ర ప్రసాద్, నేను అందరూ తీసుకున్న నిర్ణయం. మళ్ళీ ఒకసారి శివాజీ రాజా గారు పోటీ చేయాలన్నారు. నాకేం అభ్యంతరం లేదు. కానీ వందల మంది మెంబర్స్ నాకు ఫోన్ చేసి ఒక్క టర్ము మీ కుటుంబం లక్షల రూపాయలు డొనేట్ చేయడమే కాకుండా ఇప్పుడు మాకు అండగా ఉంది, మిమ్మల్ని ఒకసారి మేము చూడాలని చెప్పి వందల కొద్ది ఫోన్లు నాకు రావడం జరిగింది. నేను ఎప్పుడు పదవుల కోసం పాకులాడింది లేదు, బిరుదుల కోసం పాకులాడింది లేదు, పని కోసం పాకులాడతాను. నేను యాక్చువల్గా మొన్న మన ఇండస్ట్రీలో జరిగిన 1-2 మేజర్ ఇన్సిడెంట్స్ మీ అందరికీ తెలుసు. వాటిని నేను కోట్ చేయను. ఇండస్ట్రీని ఎట్లా రోడ్ల మీదకి తీసుకొచ్చేసారో. సో ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎవరు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఎందుకు ఒక రిప్రజెంటేషన్ రావటం లేదు, ఆర్టిస్టుల గురించి ఎవరు పడితే ఏది మాట్లాడితే అందరూ చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు. సో అది మెయిన్గా నాకు బాగా ట్రిగరింగ్ అయింది. నేను అనుకున్నాను నెక్స్ట్ ఎలక్షన్ నేను తప్పకుండా కంటెస్ట్ చేయాలి అని. సడన్గా ఒకరోజు నరేష్ వచ్చి చెప్పాడు, ఇట్లాగా నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండు జీవిత, బికాజ్ వీ నీడ్ అ వాయిస్. లేడీస్ సైడ్ నుంచి ఒక వాయిసే లేదు మన అసోసియేషన్లో. నరేష్, శివాజీ రాజా వర్గాలు హోరాహోరీకి సిద్ధమయ్యాయి. పరిశ్రమకు పెద్ద దిక్కైన చిరంజీవి మద్దతు కోరాయి. సంఘంలోని సభ్యులను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో గత ప్యానెల్లో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కళాకారుల సంక్షేమం కోసం హామీల వర్షం కురిపించారు. తనను గెలిపిస్తే 6,000 రూపాయల పింఛన్తో పాటు కళాకారుల పిల్లల పెళ్లిళ్లకు 1,116 రూపాయలు ఆర్థిక సహాయంగా అందించనున్నట్లు నరేష్ ప్రకటించారు. తనను, మా అధ్యక్ష పదవిని నరేష్ అవమానించారని శివాజీ రాజా ఆరోపించారు. చిరంజీవిని తప్పుదోవ పట్టించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. సభ్యుల ఒత్తిళ్ల మేరకే తాను రెండోసారి పోటీ చేస్తున్నానని, గెలిపిస్తే 50 మంది నటీనటులకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. 7,500 రూపాయల చొప్పున పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నరేష్ నా సోదరుడే. నిన్నటిదాకా మా ఇద్దరికి ఒకటే శాలువా కప్పారు, ఒకటే దండేశారు. నేను ఇప్పటికీ అతనితో అలాగే ఉంటాను. కానీ నన్ను అవమానించాడండి. ఎంత అన్యాయంగా అవమానించాడంటే, నన్ను అవమానించాడు, ప్రెసిడెంట్ పదవిని అవమానించాడే. గుండె తరుక్కుపోతున్నా తలుచుకుంటే. అతను చాలా బిజీగా ఉన్నాడు. శివ, నేను చాలా బిజీగా ఉన్నాను అంటే నేను చేసుకెళ్ళిపోతాను, అలవాటే కదా, నేను ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా 2 సార్లు చేశాను, నేను నాకు అలవాటే కదా, నేను చేసుకెళ్ళిపోతాను అని చేసుకుంటూ వెళ్ళిపోయాను. పడుతున్నటువంటి కళలో ఇతను ఆలోచిస్తున్నటువంటి విధానం ఏమైనప్పటికీ కూడా ఏదో ఒక రోజుకి ఈ మా అనేటటువంటిది ఎక్కడో ఉండాలి అనేటువంటి అతను తపన చూసి నాకు గతం గుర్తొచ్చి, మనం చేయలేకపోయినా ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతను వెనకాల నుండి మనం సాయం చేద్దాం, చేస్తే కనీసం నా ఆత్మతృప్తి అయినా జరుగుతుంది అలాగని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అయిన మధ్యలో అంత పర్ఫెక్ట్గా జరిగే టైంలో ఆ డిస్టర్బెన్స్ రావడంతో మేము కొంచెం డల్ అయ్యాం. ఇంత మంచి పనులు చేస్తున్నా కూడా ఏంటి ఇదంతా వచ్చిందని చిన్న ఫీల్. కొంతమంది పెద్దవాళ్ళు, లేదు మీరు మంచి పనులు చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారంటే అసోసియేషన్ పాడైపోతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండండి అని చెప్పిన తర్వాత కష్టపడే వ్యక్తి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ముందుండి నైట్ అయితే నైటు, పొద్దున ఎప్పుడు కూడా వెళ్ళే వ్యక్తి శివాజీ రాజా. అతను ఒక్కడే నాయకుడు కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈసీ మెంబర్ లాగా ఫీల్ అవుతాం మేమందరం. సినీ నటుడు నాగబాబు నరేష్ ప్యానెల్ కు మద్దతు ప్రకటించారు. మాలో పాతవారే కొనసాగకుండా కొత్త వారికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్సే, కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ. అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్. మన ప్రీవియస్ ఎవరున్నారో శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్.
మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం వ్యక్తులే కాదు మీడియాకు. సో అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. మొత్తం 745 మంది సభ్యులున్న సంఘానికి ఆదివారం ఫిల్మ్ ఛాంబర్లో ఎన్నికలు జరగనున్నాయి.